అది ఫేక్. ఫస్ట్లో మేము చూసి నీకు అర్థమైపోయి ఉండాలి కాన్సెప్ట్ ఏందని. నిజం చెప్పాలంటే నువ్వు ఇన్స్టాగ్రామ్లో చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లు చెప్పే విధంగా ఈ ప్రాంప్ట్ వేస్తే నీకు వచ్చేస్తుంది, వీడియో వచ్చేస్తుంది అని నువ్వు అనుకుంటే అది రాంగ్. నువ్వు ఎన్నిసార్లు ట్రై చేసి ఉండొచ్చు, ఎన్నిసార్లు ట్రై చేసినా అది రాదు. బేసిక్గా చెప్పాలంటే VO3 నిజంగానే అద్భుతమైన చాలా వండర్ఫుల్ ఏఐ. ప్రాబ్లం ఏంటంటే ఇచ్చే ప్రాంప్ట్ ఎంత స్ట్రాంగ్ అయినా ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ద పర్ఫెక్ట్ అవుట్పుట్ అనేది చాలా తక్కువ అనమాట. సో నువ్వు అందరూ ఇన్స్టాగ్రామ్లో చూసే విధంగా అందరూ ఈ వీడియో చేస్తున్నారు, VO3 యూజ్ చేసి అనుకున్నామంటే అది పొరపాటే. నేను పర్ఫెక్ట్గా చెప్తా, జాగ్రత్తగా విను. అన్ని ట్రయల్స్ చేసిన తర్వాత నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకో. ఈ వీడియో చేయడానికి కావాల్సింది 4 AI టూల్స్. అవి ఏంటంటే ఫస్ట్ది ChatGPT, సెకండ్ క్లింగ్ AI, థర్డ్ వన్ డ్రీమ్ ఫేస్, ఫోర్త్ వన్ 11 ల్యాబ్స్. 11 ల్యాబ్స్ అనేది ఆడియో కోసం యూజ్ చేస్తాం, కానీ ఒక ఆప్షనల్గా పెట్టుకోండి. అర్థమైందా? నేను ఇక్కడ ఈ చింటుగాడి ఫేస్తో వీడియో చేద్దాం అనుకున్నా, కానీ ప్రాబ్లం ఏంటంటే లిప్స్ డిటెక్ట్ కావాలన్నమాట. ఏ వీడియో జనరేటర్కి లిప్స్ డిటెక్ట్ అవ్వకపోతే అస్సలు లిప్సింక్ అనేది కుదరదు. సో ఇది ఫెయిల్ అవుతుంది. అందుకనే మోస్ట్ ఆఫ్ ద ఇన్స్టాగ్రామ్ వీడియోస్ అన్నీ చింపాంజీస్తో లేదా మళ్ళీ హ్యూమన్ బీయింగ్స్తో చేస్తూ ఉంటారనమాట. అర్థమైందా? ఇప్పుడు మనం ఈ 4 టూల్స్ని యూజ్ చేసి ఎలా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడైతే మనం ChatGPT యూజ్ చేసి కొన్ని ఇమేజెస్ అయితే జనరేట్ చేసాం. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఈ ఇమేజెస్ని వీడియోలా కన్వర్ట్ చేయడం. చెప్తా విను. ఫస్ట్ వెబ్సైట్ క్లింగ్ AI అనమాట. క్లింగ్ AI యూజ్ చేయొచ్చు, రన్వే ML యూజ్ చేయొచ్చు, బట్ క్లింగ్ AI చాలా బెటర్. అవుట్పుట్ కూడా చాలా రియలిస్టిక్గా ఉంటుంది. సో క్లింగ్ AI యూజ్ చేసి చేద్దాం. ఇక్కడ ఇది క్లింగ్ AI యొక్క హోమ్ పేజ్. ఈ హోమ్ పేజ్లో ఏంటుంటుందంటే ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటుంది. నువ్వు ఏది చూస్ చేసుకోవాలంటే వీడియో అని ఉంటుంది. క్లింగ్ 2.1 వీడియో అని ఉంటుంది. ఇది ఫ్రీనే. ఫస్ట్ నీకు 166 క్రెడిట్స్ అయితే వస్తుంది. నేను కొన్ని వాడేసిన. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ నేను కొన్ని ఇమేజెస్, కొన్ని వీడియోస్ జనరేట్ చేశా, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పా కదా ఇలా లిప్సింక్ కుదరదని. చూడండి, ఇక్కడ లిప్సింక్ అనేది అస్సలు రావట్లేదు అనమాట. అసలు మాట్లాడినట్టు కూడా రావట్లేదు. జస్ట్ ఒక నార్మల్ డాగ్ యొక్క ఎక్స్ప్రెషన్స్ వస్తున్నాయి. క్లింగ్ AI ఎంత పర్ఫెక్ట్ అనేది చూసుకోండి. డాగ్ 2 లెగ్స్ మీద నడిచేటప్పుడు ఎలా అయితే షివర్ అవుతుందో సేమ్ ఆ ఎక్స్ప్రెషన్స్ కూడా ఇచ్చిందనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది క్లింగ్ AI. సో ఇవి కూడా వీడియోస్ చేశాయి. ఇవి వైరల్ అవుతున్న క్యాట్ వీడియోస్ అనమాట. ఇది కూడా ఎలా చేయాలో మీకు తెలుసుకోవాలి అంటే నాకు కామెంట్ చేయండి, నేను చెప్తా. ఇప్పుడైతే దీని గురించి చూసేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఫోటో అనేది అప్లోడ్ చేయాలి. నేను ఇక్కడ ఆల్రెడీ కొన్ని జనరేట్ చేసి పెట్టా ChatGPT యూజ్ చేసి. ఈ ప్రాంప్ట్స్ కూడా నేను ఇస్తా. ప్రెజెంట్ అయితే నేను ఇక్కడ ఒక ఇమేజ్ అయితే అప్లోడ్ చేస్తున్నా. ఈ ఇమేజ్ యొక్క ప్రాంప్ట్ కూడా నేను ఇస్తున్నా, డిస్క్రిప్షన్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ ఆప్షన్ స్టాండర్డ్ అనే ఉండాలి, అలానే ఇక్కడ 10 సెకండ్స్ అనే ఉండాలి, 1 అవుట్పుట్ అనే పెట్టుకోండి. తర్వాత ఈ 10 సెకండ్స్కి మనకు 40 క్రెడిట్స్ అయితే ఖర్చు అవుతుంది. 5 సెకండ్స్కి అయితే 20 క్రెడిట్స్. మీరు 10 సెకండ్స్నే పెట్టుకోండి, నేను చెప్తా ఎలా అనేది. నెక్స్ట్ దీనికి ప్రాంప్ట్ కావాలి కదా, దీనికి 2 ప్రాంప్ట్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ది వచ్చేసి నార్మల్ స్టాండర్డ్ ప్రాంప్ట్, తర్వాత నెగిటివ్ ప్రాంప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎలా అయితే మీ వీడియో రాకూడదు అనుకుంటున్నారో అలా వాటికి సంబంధించిన కీవర్డ్స్ కానీ ఇక్కడ మీరు ఇచ్చారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు చూపిస్తుంది యానిమేషన్, బ్లర్, లో క్వాలిటీ, డిస్ఫిగర్మెంటు, కొలాజ్, ఇలా ఉంటుంది అనమాట. లోగోస్, అబ్స్ట్రాక్షన్, ఇల్లస్ట్రేషన్, ఇలా నెగిటివ్ ప్రాంప్ట్స్ కూడా ఇవ్వాలన్నమాట. నేను మీకు ప్రాంప్ట్ అయితే చూపిస్తా. ఇక్కడ నేను ఏ రియలిస్టిక్ మంకీని యూస్ చేస్తున్నా కాబట్టి రియలిస్టిక్ మంకీ వాకింగ్ టువర్డ్స్ ద కెమెరా లైక్ ఏ వ్లాగర్ అని చెప్పి ఇలా ప్రాంప్ట్ ఇచ్చా అనమాట. ఒకవేళ నువ్వు హ్యూమన్ని ఇలా చేయాలనుకుంటే ఇక్కడ రియలిస్టిక్ మంకీ ప్లేస్లో రియలిస్టిక్ మ్యాన్ అని కానీ ఉమెన్ అని కానీ నువ్వు ఏదైతే ఇమేజ్ యూస్ చేస్తున్నావో ఆ ఇమేజ్ని డిస్క్రైబ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మిగతాదంతా సేమ్, ఎందుకంటే మూవింగ్ ఇట్స్ లిప్స్ యాజ్ ఇదంతా నార్మల్ అట్లనే ఉంటుంది. నువ్వు ఒకవేళ డాగ్ ఇలా చేయాలనుకుంటే అది కుదరదు, ఎందుకంటే లిప్స్ డిటెక్ట్ అవ్వదు అనమాట. మోస్ట్ ఆఫ్ ద ఏఐలో ఏ ప్లాట్ఫామ్ తీసుకున్నా, అంటే క్లింగ్, రన్వే ML ఏది తీసుకున్నా లిప్స్ సరిగ్గా డిటెక్ట్ కావు. సో అందుకని చెప్తున్నా.
సో దీన్ని ఇట్లా కాపీ చేసి నేను జస్ట్ ఇక్కడ బేస్ చేస్తున్నా, ఏది స్టాండర్డ్ ప్రాంప్ట్లో. ఇంకొకటి ఏంటంటే ఇది నెగిటివ్ ప్రాంప్ట్, గుర్తుపెట్టుకో, నెగిటివ్ ప్రాంప్ట్. ఇది నేను ప్రాంప్ట్ మొత్తం డిస్క్రిప్షన్లో ఇస్తా, కావాల్సింటే తీసుకోండి, లేదా ఇక్కడ నుంచే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది నెగిటివ్ ప్రాంప్ట్. నెగిటివ్ ప్రాంప్ట్లో బ్లర్రీ, లో క్వాలిటీ ఎలా అయితే రాకూడదో అలా ఇచ్చామన్నమాట. ఈ నెగిటివ్ ప్రాంప్ట్లో తీసుకువెళ్ళి దీన్ని పేస్ట్ చేసి జస్ట్ జనరేట్ మీద క్లిక్ చేయడమే. అర్థమైంది కదా? ఏ రియలిస్టిక్ మంకీ వాకింగ్ టువర్డ్స్ ద కెమెరా లైక్ ఎ వ్లాగర్, మూవింగ్ ఇట్ లిప్స్ యాజ్ ఇట్ ఈస్ టాకింగ్, ఎక్స్ప్రెసివ్ వాయిస్, కాన్ఫిడెంట్ బాడీ లాంగ్వేజ్, ఇట్ హోల్డింగ్ సెల్ఫీ స్టిక్ అని మొత్తం ఇట్లా క్లీన్గా ప్రాంప్ట్ ఇచ్చి జనరేట్ మీద కొట్టామంటే కొద్దిగా టైం తీసుకుంటుంది, మంచిగా అవుట్పుట్ ఇస్తుంది. మీరు VO3 యూజ్ చేసి నేను చేసా అని చాలామంది చెప్పుకుంటున్నారు. అది అమెరికన్ వర్షన్ ఆఫ్ VO3. దాన్ని మీరు VPN ఆన్ చేసుకున్నా మీరు దాన్ని యాక్సెస్ చేయాలంటే నైట్ 12 లేదా అంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ అమెరికన్ టైమింగ్స్లో మీరు దాన్ని ఓపెన్ చేస్తే మస్తు వర్కౌట్ అవుతుంది. ఎప్పుడైతే VO కానీ ఏదైనా సరే AI టూలో ట్రాఫిక్ ఎక్కువ ఉంది అంటే మీకు సరిగ్గా అవుట్పుట్ ఇవ్వదు. ట్రాఫిక్ లేనప్పుడే మీరు దాన్ని యాక్సెస్ చేసుకుంటే మంచిగా అవుట్పుట్ ఇస్తుంది అనమాట. ట్రాఫిక్ అంటే నథింగ్ బట్ ఎక్కువ మంది వాడని టైంలో మీరు దాన్ని యూజ్ చేస్తే మంచిగా ఇస్తుంది అవుట్పుట్. ఇప్పుడు క్లింగ్ AI జనరేట్ చేస్తుంది. ఇంత లోపల మీకు వాయిస్ని ఎలా రికార్డ్ చేయాలో చెప్తా. మీరు ఆల్రెడీ వాయిస్ని రికార్డ్ చేసి ఉంటే ఆ వాయిస్ని తీసుకొని వచ్చి ఈ 11 ల్యాబ్స్లోకి వచ్చి 11 ల్యాబ్స్ వెబ్సైట్లో వచ్చి ఇక్కడ హోమ్ ఉంటుంది, ఇక్కడ వాయిస్ చేంజర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. వాయిస్ చేంజర్కి వచ్చి మీరు ఆల్రెడీ అప్లోడ్ చేసిన రికార్డ్ చేసి ఉంటారు కదా, ఆ రికార్డ్ చేసిన ఫైల్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఇచ్చినామంటే ఇలా ఇక్కడ డ్రాప్ చేయండి. ఇక్కడ చూసారు కదా, నేను ఆల్రెడీ రికార్డ్ చేసిన ఫైల్ అనమాట ఇది. ఇక్కడ డ్రాప్ చేసిన ఇక్కడ మీకు బోల్డ్ అని వాయిసెస్ ఉంటాయి. ఇది ప్లే చేసి మీరు ఏ వాయిస్ కావాలో ఆ వాయిస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఫిన్ అనే సెలెక్ట్ చేస్తాను, ఎందుకంటే ఇది కొంచెం ఫన్నీగా ఉంటుంది అనమాట. అంటే కొంచెం ఆ వాయిస్ అట్లనే ఉంటుంది కార్టూనిష్ లాగా. సో రియలిస్టిక్గానే ఉంటుంది, కొంచెం కార్టూన్ ఫ్లేవర్ ఉంటుంది అనమాట దానికి. సో ఫిన్ అని యూజ్ చేసిన. స్ట్రెంత్ నేను స్టెబిలిటీని తగ్గించా, సిమిలారిటీని నార్మల్గా పెట్టేసిన, అంటే డిఫాల్ట్గా పెట్టేసిన. ఇప్పుడు జనరేట్ స్పీచ్ మీద కొట్టిన. సో నాకు ఇక్కడ పైసలు అడుగుతుంది. రీజన్ ఏంటంటే నేను చాలా వాడేసిన, 97% యూజ్ చేసిన. సో మనకు తెలిసింది కదా, ఇట్లా అయిందంటే మనం ఏం చేయాలంటే మన దగ్గర డిఫరెంట్ అకౌంట్స్ ఉంటాయి. డిఫరెంట్ అకౌంట్స్ అంటే ఈమెయిల్ అకౌంట్స్ యూజ్ చేసి మనం దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం 11 ల్యాబ్స్లో యూజ్ చేస్తున్నాం. 11 ల్యాబ్స్ యూజ్ చేసి మనం మన ఆల్రెడీ రికార్డ్ చేసిన వాయిస్ని ఎలా చేంజ్ చేసుకోవాలో ఫ్రీగా నేను చెప్తా. సో ఇక్కడ 0% అని చూపిస్తుంది మీ కార్నర్లో. అంటే మీరు అది 100% అయింది అనుకోండి, మీ క్రెడిట్స్ మొత్తం అయిపోయినట్లే. క్రెడిట్స్ మొత్తం అయిపోతే ఇంకొక ఈమెయిల్ అకౌంట్ మీద లాగిన్ చేసుకొని మీరు ఫ్రీగా వాడచ్చు. సో ఇక్కడ వాయిస్ చేంజర్ అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ అప్లోడ్ చేయాలన్నమాట మనం ఆల్రెడీ రికార్డ్ చేసిన వాయిస్. లేదు మీ వాయిస్తోనే చేయాలంటే మీరు డైరెక్ట్, అది వేరే ఆప్షన్ ఉంది చెప్తా. నేను ఇక్కడ నా వాయిస్ రికార్డ్ చేసిన వాయిస్ని చేంజ్ చేయాలనుకుంటున్నా కాబట్టి ఈ ఆప్షన్ యూజ్ చేస్తున్నా. ఇక్కడ నేను రికార్డ్ చేసిన యూజ్ చేసి ఇక్కడ డిఫరెంట్ సెట్ ఆఫ్ లాంగ్వేజ్ వాయిసెస్ ఉంటాయన్నమాట. మీరు ఇక్కడ ప్లే చేస్తే మీకు వాయిస్ మొత్తం వినిపిస్తుంది. నేను ఇక్కడ నాకు నచ్చిన వాయిస్, అంటే ఇది కార్టూనిష్గా ఉంటుంది అలాగే సూపర్గా ఉంటుంది, నాకు ఇది నచ్చుతుంది అనమాట. నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని దీని స్టెబిలిటీని తగ్గిస్తా. సో కొంచెం నా వాయిస్ అట్లనే ఉంటుంది అనమాట, ఫ్లో అలాగే ఉంటుంది, వాయిస్ చేంజ్ అవుతుంది. స్టెబిలిటీని ఒక 40లో పెడతా. అండ్ ఇది డిఫాల్ట్గా వదిలేస్తా సిమిలారిటీని. అండ్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ని కూడా రిమూవ్ చేస్తున్నా. ఇక్కడ జనరేట్ స్పీచ్ మీద కొడతా. ఇలా క్లిక్ చేయగానే మనకి ఏమవుతుందంటే కొద్దిగా టైం తీసుకొని, ఎక్కువ టైం అయితే తీసుకోదు, క్లింగ్ వీడియో జనరేటర్ లాగా ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మనకి అవుట్పుట్ వచ్చేసింది అనమాట. దీన్ని ఇప్పుడు డౌన్లోడ్ చేసుకొని పక్కన పెట్టుకుంటాం. వాయిస్ అయితే చేంజ్ చేసేసాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం జనరేట్ చేసిన వీడియో చూద్దాం. క్లింగ్ AI యూజ్ చేసి చేసాం కదా, చూద్దాం ఎలా వచ్చిందో. చూసారు కదా ఎంత క్లీన్గా వచ్చింది, అసలు ఏ మాత్రం ఇది లేకుండా సూపర్గా అయితే వచ్చింది. ఇప్పుడు ఈ వీడియోని మనం డౌన్లోడ్ చేద్దాం. వాటర్ మార్క్ ఉంటుంది, దీన్ని
అవాయిడ్ చేయండి, ఏం కాదు, మనం దీన్ని మార్చుకోవచ్చు. ఇప్పుడు ఈ వీడియోని డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దామంటే డ్రీమ్ ఫేస్ ఏఐ టూల్ యూస్ చేద్దాం. ఈ లాగిన్ అవ్వగానే మనకు ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ ఏం చేద్దామంటే డ్రీమ్ ఫేస్ లాగిన్ అయిన తర్వాత మీకు హోమ్ పేజ్ ఇలా ఉంటుంది. ఇక్కడ ఏఐ టూల్స్ అని ఉంటుంది. ఇక్కడ వీడియో లిప్సింక్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేసుకోగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. నేను ఆల్రెడీ కొన్ని ఇక్కడ చేసి పెట్టా, ఇప్పుడు మీకు చూపిస్తా. ఇక్కడ అప్లోడ్ ఫొటోస్ అండ్ వీడియోస్ అని ఆప్షన్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసి ఇలా మీ వీడియో క్లింగ్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నారు కదా, ఈ మంకీ వీడియోని ఇక్కడ అప్లోడ్ చేయండి. ఈ వీడియోని ఇక్కడ అప్లోడ్ చేసేద్దాం. సో ఇక్కడ ఉంది మన వీడియో, దీన్ని అప్లోడ్ చేసేద్దాం. ఓకేనా? కావాల్సింటే మీకు మొబైల్లో వీడియో ఉంది అంటే మొబైల్ ఇక్కడ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మొబైల్లో ఉన్న వీడియోని కూడా అప్లోడ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఆడియో అని ఉంటుంది ఇన్పుట్. ఇక్కడ టెక్స్ట్ ఇంగ్లీష్లో టెక్స్ట్ ఇస్తే మంచిగా ఇస్తుంది, అయితే మనం తెలుగులో యూస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఆడియోని అప్లోడ్ చేద్దాం. ఇక్కడ చూజ్ ఆడియో అని ఉంటుంది, ఫ్రమ్ డివైస్ అని క్లిక్ చేసి మీ ఓన్ వాయిస్ అంటే మీ ఓన్ వాయిస్ది కూడా ఇవ్వచ్చు. నేను ఇక్కడ వాయిస్ని చేంజ్ చేశాను కదా కొంచెం ఫన్నీ వేలో, సో అందుకని ఆ ఇన్పుట్ ఇస్తున్నాను అనమాట. 11 ల్యాబ్స్లో నుంచి డౌన్లోడ్ చేసిన వాయిస్. సో ఇక్కడ నుంచి వస్తుంది కాబట్టి నేను ప్లే చేసుకొని జనరేట్ పైన క్లిక్ చేశాను. ఇక్కడ మన వీడియో జనరేట్ అవుతుంది. ఇది ఫ్రీ, ఇప్పుడైతే డ్రీమ్ ఫేస్లో ఇది ఫ్రీగా నడుస్తుంది, యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ వీడియో 8 సెకండ్స్ 10 సెకండ్సే ఉంది కానీ వాయిస్ మాత్రం ఎక్కువ ఉంది అంటే ఇది ఆటోమేటిక్గా వీడియోని కరెక్ట్గా మర్జ్ చేసి మిక్స్ చేసి ఎక్స్టెండ్ చేసి మీకు ఇస్తుంది అనమాట. ఇది డ్రీమ్ ఫేస్ AI. అందరూ ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నట్లు VO3లో చేయట్లేదు. కరెక్ట్గా చెప్పాలంటే ఈ ప్రాసెస్ యూస్ చేస్తున్నారు. ఎందుకంటే అంత క్లీన్గా అంత ఫ్లెక్సిబిలిటీగా AI కూడా ఇవ్వటం లేదు. VO3లో కూడా వస్తుంది కాబట్టి వస్తుంది, అయితే మీరు పర్ఫెక్ట్ టైంలో దాన్ని యూజ్ చేసుకోవాలన్నమాట. అంటే అమెరికన్ టైమింగ్స్లో, ఎందుకంటే ఇండియాలో అవైలబుల్ లేదు. VPN ఆన్ చేసుకొని మీరు యూజ్ చేసుకోవాలి. లేదు ఆప్షన్ లేదు అంటే బెస్ట్ వే ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 AI టూల్స్ యూజ్ చేసి మీరు చేయడం. ఈజీగా ఉంటుంది, టైం తీసుకుంటుంది, అయితే అవుట్పుట్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది. అర్థమైంది కదా? సో అవుట్పుట్ చూసేయండి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. అలాగే మరిన్ని వీడియోస్ AI టూల్స్ మీద టాప్ ట్రెండింగ్ టాపిక్స్ మీద కావాలంటే నాకు కామెంట్లో చెప్పండి. చూడండి వీడియో ఎలా వచ్చిందో. యో ఇది యాక్చువల్లీ చాలా ఎక్కువ ఉందయ్యా, చాలా చలి పెడుతుంది, అయినా దేవుని దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. ఎవరైనా రావాలనుకుంటే రాండప్పో, నిజంగా బాగుంది, చాలా బాగుంది. నాకు భలే సంతోషంగా ఉంది. హరహర మహాదేవ శంభో శంకర, నమశివాయ నమశివాయ. అట్లాగే ఫాలో కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమే పుక్కట్లా వచ్చిన జ్యూస్ ప్యాకెట్ ఇచ్చి ఫోన్ కొట్టేద్దాం అనుకుంటుండ్రు కొడుకులు. నా చేతిలో నుంచి ఫోన్ అస్సలు ఇచ్చలే. ఫ్రూటీను నాదే, ఫోన్ కూడా నాదే. తగ్గేదేలే. నమస్కారం అందరికీ. హరహర మహాదేవ శంభో శంకర. నేను మీ విరుపన్న. లేపాక్షి ఆలయాన్ని ఇలా రూపొందుకుంటుంది, చాలా సంతోషంగా ఉంది. ఈ పేజ్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా? సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి, అలాగే నెక్స్ట్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేసి కూడా చెప్పండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా నా కామెంట్స్లో చెప్పండి, నేను ఆన్సర్ చేస్తాను. అంతే మరి. థ్యాంక్ యూ.